హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. హెచ్డబ్ల్యూఓ అభ్యర్థులు ఎలా చదువుతున్నారు? టెన్షన్ పడుతున్నారా? భయపడుతున్నారా? అంతలోనే గ్రూప్ 1 జిఎస్ పేపర్ చూసి ఇంకా ఆందోళన చెందుతున్నారా? కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, జిఎస్ పేపర్ అనేటువంటిది గ్రూప్ 1 పరీక్షకు సంబంధించింది. ఇది మనకు హాస్టల్ వెల్ఫేర్ స్థాయి మారుతుంది, కానీ ప్రశ్నల స్వరూపం మాత్రం సేమ్ ఉంటుంది. కాబట్టి మీరు దీన్ని కంపేర్ చేసుకొని ప్రశ్నలు వస్తే మేము చేయలేమేమో, మా వల్ల కాదేమో, నేను ఇక్కడే కదా వెనుకబడి ఉన్నది, మరి ఇంకా పేపర్ చూస్తే ఏం చేయలేకపోతేనే అని ఈ టెన్షన్ వద్దు. ఎందుకంటే ఈ గ్రూప్ 1 పరీక్ష 3 లక్షల మందికి పైగా ఫిల్టర్ చేసే పరీక్ష, ప్రిలిమ్స్కు ఎంపిక చేసే పరీక్ష, మరియు అంతేకాకుండా అది ఎగ్జామ్లో ఆ యొక్క మార్కులు యాడ్ కానటువంటి పరీక్ష. ఈ పరీక్ష మారిన తర్వాత పెట్టబడినటువంటి పరీక్ష. ఎప్పుడే కానీ యాపిల్తోనే పోల్చాలి, కానీ టమాటాతో మాత్రం పోల్చకండి. దయచేసి మీరు కరెక్ట్గా ప్రిపరేషన్ చేస్తున్నారు, అదే తరహాలో చేయండి. కానీ ప్రశ్నల స్వరూపం మీకు బాగా అర్థమైంది. కింది వాళ్ళలో కానిదేది జతపరచండి, మరియు స్టేట్మెంట్లు ఇచ్చి పై వాటిలో ఏవి సరైనవి ఏవి కావు అని మీకు ముందే తెలుసు. మనం ఇప్పటికే సెక్షన్ వైజ్గా రాసాము, టాపిక్ వైజ్గా రాసాము మన యాప్లో. ఈ మోడల్లోనే రాయడం జరిగింది. అంటే మీరు ఒక ఎత్తు అందరికంటే పై వరుసలో ఉన్నారు కాబట్టి పేపర్ 2కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో పేపర్ 1కు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని మీకు అర్థమైంది తప్ప వేరే విషయం కాదు. మీరు చేస్తున్న ప్రిపరేషన్ సేమ్ పర్ఫెక్ట్, కానీ ప్రశ్నను అర్థం చేసుకుంటే నష్టం లేదు, ఎందుకంటే సమాధానం ఒకటే ఉంటుంది. కాబట్టి ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన పని లేదు. కాబట్టి అక్కడ ఫైనల్గా మీరు గుర్తుపట్టాల్సింది, ప్రశ్న పెద్దగున్నా సరైనది సరికాంది జతపరచుమన్నా నష్టం లేదు, మీరు ప్రిపరేషన్ బాగా చేస్తున్నారు. కాబట్టి ఈ చివరి రోజుల్లో భయం వేస్తుంది, ఆందోళన వస్తుంది. నాకు రాదేమో అన్న ఒక ఆందోళన, ఈ పోటీలో నేను ఉండగలనా? లేదు, మీరు సాధించగలరు. చివరి రోజులు చాలా ఇంపార్టెంట్ డేస్. మొదటి రోజుల కన్నా ఈ చివరి రోజులను నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నావు అనేదే ఇంపార్టెంట్. కాబట్టి వీటిని మనం పొదుపుగా, చాలా జాగ్రత్తగా, మంచిగా సమయపాలనను ఉపయోగించి అన్నిటికీ సమపాలనలో మనం ప్రాధాన్యత ఇచ్చి నేర్చుకుంటాం. జనరల్ స్టడీస్కి మరియు పేపర్ 2కు సమాన ప్రాధాన్యత ఇవ్వండి, మరియు టైం టేబుల్ విడగొట్టుకోండి. ఈ 4 రోజుల్లో ఏదైనా పెండింగ్ టాపిక్లు ఉంటే ఫాస్ట్గా కవర్ చేసుకోండి. తర్వాత చివరి 10 రోజులు పూర్తిగా రివిజన్లో ఉండండి. కానీ రివిజన్లో ఉన్నప్పుడు ధైర్యంగా ఉండండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకంటే మీకు ఎన్నోసార్లు చెప్పాను, మన మెదడులో 2 కుక్కలు ఉంటాయి, ఒకటి నెగిటివ్ కుక్క, ఒకటి పాజిటివ్ కుక్క. నేను అడిగాను, ఏ కుక్క గెలుస్తుంది అన్నాను. నువ్వు ఎవరి మాటలు వింటావు అన్నాను. అప్పుడు నువ్వేమంటావు తెలుసా? నేను ఎక్కువగా దేనికి ఆహారం ఇస్తే ఆ కుక్క నన్ను గెలిపిస్తుంది. నువ్వు ఒకవేళ నెగిటివ్ కుక్కకు ఆహారం ఎక్కిస్తే నెగిటివ్ కుక్క నిన్ను గెలిపిస్తుంది, పాజిటివ్ కుక్కకు ఆహారం ఇస్తే పాజిటివ్ కుక్క నిన్ను గెలిపిస్తుంది. అంటే మెదడులో ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు మనం పాజిటివ్గా ఆలోచించాలి. చనిపోయే చివరి క్షణంలో కూడా ధైర్యంగా ఉండాలి. చేసేది ఏమీ లేదు. కాబట్టి మీ చేతిలో సమయం ఉంది, పుస్తకాలు ఉన్నాయి, మీరు చదవడమే. కానీ అది రాదేమో, లేదేమో, మన వల్ల కాదేమో, ఇంత పోటీ వద్దు. ఎవరిని పట్టించుకోకుండా ఈ 14 రోజులను మనం ఈ 4 రోజుల్లో పూర్తిగా సబ్జెక్ట్ను పూర్తిగా ఒక్క రౌండ్ కంప్లీట్ చేసుకొని తర్వాత రివిజన్లు చేద్దాం. మీరు ఇంకా ఏ సందేహాలున్నా రేపు మన యాప్లో సాయంత్రం 7:30 గంటలకు కేవలం హెచ్డబ్ల్యూఓ వారికి మాత్రమే, పేపర్ 2 వారికి ఉచితంగా హెచ్డబ్ల్యూఓ ఫోల్డర్లో లైవ్ క్లాస్ ఉంటుంది. మీకు ఏ అనుమానాలున్నా ఖచ్చితంగా తీర్చుకోండి. మీ మెదడును రిఫ్రెష్ చేస్తాం, మీ ఆలోచనలను పూర్తిగా రిఫ్రెష్ చేస్తాం, పాజిటివ్ వైపుగా ముందుకు నడిపిస్తాం. ఈ పేపర్ కట్ ఆఫ్ గురించి ఆలోచిస్తే జనరల్ స్టడీస్ 70 వరకు మార్కులు ఎవరు వస్తాయో వాళ్ళందరూ కూడా మెయిన్స్కి ఎంపిక కాబడతారు. అంటే పేపర్ స్టాండర్డ్ చాలా ఉంది కాబట్టి ఎక్కువ మార్కులు రావాలేమో కాదు. ఎవరికి టఫ్ వచ్చినా అందరికీ టఫ్ వచ్చినట్టే. కాబట్టి పేపర్ 1ని పేపర్ 2ని సమపాలనలో మీరు ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలి. మరొక విషయం ఏమిటంటే మన యాప్లో ఆల్రెడీ టెస్టులు విపరీతంగా ఉన్నాయి, ఇంకా ప్రాక్టీస్ చేసుకోండి. అదే మోడల్లో ఉన్నాయి, కానిదేది లేనిదేది జతపరచుము. మరి ఇలాంటి ప్రశ్నలు మోడల్లోనే మనం ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. లైవ్కు రండి, లైఫ్ మార్చుకోండి, నెగిటివ్ ఆలోచనలు వద్దు.
ఎవరి మాటలు వినకండి, నీ మాట, నీ అంతఃసాక్షి మాట. ఎందుకంటే సమస్యలు నీకే ఉన్నాయి, ఆ సమస్యలు నీకే తెలుసు. నువ్వు చేస్తున్న ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా చేస్తున్నావు. ప్రశ్న స్వరూపం బట్టి నువ్వు సమాధానాన్ని ఎలా ఎలా అలా ఆన్సర్ చేయాలి అనే విషయం వాయిదా పడుతుందా, తర్వాత ఆఫ్లైనా ఆన్లైనా, ఈ ముచ్చట్లలో పడితే ప్రిపరేషన్కి ఆటంకమే తప్ప మనకు ఏమాత్రం ఉపయోగపడదు. కాబట్టి ఈ సమయంలో మీరు కూల్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ప్రిపరేషన్ మాత్రమే మన చేతిలో ఉంది. రెస్ట్ మిగిలిందంతా అది దైవాధీనం మరియు మీ యొక్క శ్రమ యొక్క ఫలితం. కాబట్టి ఈ కొన్ని రోజులను సద్వినియోగం చేసుకున్న వారే విజేతలు. కాబట్టి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రేపు సాయంత్రం 7:30 గంటలకు SW వాళ్ళందరూ రండి. మీకు మంచి సర్ప్రైజ్లు ఉంటాయి. మీ ఆలోచన విధానం మారుతుంది. మరియు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ముఖ్య విషయం, మీకు పేపర్ 2కు సంబంధించి 150 మార్కులతో కూడినటువంటి పరీక్షలు ఉంటాయి. ఒక ప్రశ్నలో 4 ప్రశ్నలు పూర్తిగా సమగ్రంగా ఒక టాపిక్ని ఆలోచించే విధంగా, కన్ఫ్యూజ్ చేసే విధంగా, కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మీకు పరీక్షలు ఉంటాయి. మీరు పేపర్ 2 పైన కంటే పేపర్ 1 పైన దృష్టి పెట్టండి. పేపర్ టఫ్ వచ్చినా అందరికీ టఫ్, పేపర్ ఈజీ వచ్చినా అందరికీ ఈజీ. ఆ మార్కులు మనకు యాడ్ కాబోతున్నాయి. 2 కలిపే కన్సాలిడేటెడ్గా మనకు రిజల్ట్ వస్తుంది. కాబట్టి దయచేసి పేపర్ 2కి సంబంధించి పరీక్షలు ఉంటాయి. రివిజన్లో ఉండండి. ప్రశ్నాపత్రం ఎలా ఉంటుందో అలా తయారు చేస్తాం. ధైర్యంగా ఉండండి, టెన్షన్ పడకండి, ఒత్తిడి పడకండి. ఒత్తిడి పడితే మార్కులు పోతాయి. ధైర్యంగా ఉంటే మార్కులు అదనంగా కలుస్తాయి. ఈ సీక్రెట్ను బాగా నమ్మండి. మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఆల్ ద బెస్ట్.